వార్షిక కళ్యాణం జరుగుతుంది మన దేవాలయంలో. కాళీ కాల భైరవుల కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా, ఆరు బయట మంచిగా వేదోక్తంగా పురాణోక్తంగా కాళీ కాల భైరవుల గోత్ర ప్రవరలతో పాటు ఈ కళ్యాణం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణాన్ని జయప్రదం చేయండి. ఎట్లాగైతే సీతారామ కళ్యాణాన్ని జయప్రదం చేస్తాం వెళ్ళి, రామనవమి అంటే ఏంటి? సీతారామ కళ్యాణం. మాఘామావాస్య అంటే ఏంటి? కాబట్టి ఆ కాలభైరవ కళ్యాణంలో కేవలము 10 నుంచి 15 మందికి మాత్రమే అవకాశం. కళ్యాణంలో అంతమంది కూర్చోలేము కదా, కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కళ్యాణం మనము ఎంతో ఖర్చు పెట్టాం. న్యూ ఇయర్కి నేను బయట బహిరంగంగా చెప్పను, న్యూ ఇయర్కి అర్ధాంతరంగా ఖర్చు పెట్టుకున్నాను.